కర్మ ఇస్ ఎ బూమరంగ్ అని ఊరికే అనలేదు, చూడండి. చాలా కాన్ఫిడెంట్ గా ఇది ఫిలిప్పీన్స్, చైనా అనుకున్నారు కదా, ఇది మన హైదరాబాద్. ఇప్పుడు మన లిక్కర్ క్వీన్ కవిత గారు అదే తమిళనాడులో జయలలిత గారిని పిలిచినట్టు తెలంగాణ అమ్మని పిలుస్తారంట కదా, మరి అది ట్రోల్ చేయడానికి పిలుస్తారు లేదు నాకు తెలియదు, కానీ ఆవిడ ఏమన్నారు చూడండి. ఇప్పుడు వానాకాలం వస్తా ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది నవనిర్మాణ తెలంగాణ నవనిర్మాణ అని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకి. ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకి చెప్పండి అంట. సరే, అమరావతికి ఫ్లడ్స్ వస్తాయంటే రైనీ సీజన్ లో కృష్ణ రివర్ ఓవర్ఫ్లో అవడం వల్ల అండ్ బే ఆఫ్ బెంగాల్ లో చిన్న తుఫాన్ వచ్చినా ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు అది మల్టిపుల్ యూరోపియన్ టైప్ కెనాల్స్ కన్స్ట్రక్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ సంగతి ఏంటి? గట్టిగా గంట సేపు వర్షం పెడితే హైదరాబాద్ ఒక మినీ సముద్రం అయిపోతుంది. ఒకప్పుడు మీరు కూడా ప్రభుత్వం ఉన్నారు కదా, మరి మీరేం చేశారు? అంటే ఇది తెలంగాణ ప్రజలకు అవమానం కాదా? నేనేదో హైదరాబాద్ తక్కువ చేసి మాట్లాడలేదు. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. పొలిటికల్ గా మీకు కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఏమన్నా మాట్లాడుకోండి, బట్ ఇలా మీడియాలో ఆంధ్రకి ఇది అవమానం కాదా అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడకండి.